ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం క్వింటా సన్నవడ్లకి 500 రూపాయల బోనస్ ప్రభుత్వం రైతుల ఖాతాలో 2 రోజులుగా జమ చేస్తుంది. క్వింటాకి 500 బోనస్ అంటే ఎకరానికి 28,000 నుంచి 31,000 ఆర్థిక సాయం అందుతుంది. ఇది గొప్ప నిర్ణయం. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున 18,000 కోట్ల రైతు రుణమాఫీ సన్నవడ్లకు బోనస్ ప్రభుత్వం అమలు చేసింది. ఇక దీనిని పంట పెట్టుబడికి రైతులు వినియోగించుకోవాలి. ఇందిరమ్మ పాలనలో రైతును రాజు చేస్తామన్న మాటను రేవంత్ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి హామీ ఇచ్చింది. సన్నోడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే వరంగల్ డిక్లరేషన్లో ఈ మాట రైతులకి హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన మేరకు 2 రోజుల నుంచి సన్న వడ్లకి క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనసు రైతుల ఖాతాలో వేయడం మొదలైంది. అంటే క్వింటాల్కి 500 అంటే సుమారుగా ఎకరానికి రైతుకి 28,000 నుంచి 31,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఇది ఒక గొప్ప నిర్ణయం. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలలో నెరవేర్చడంలో పెద్ద ఎత్తున 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ కానీ, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కానీ, ఇది దేశంలో ఎక్కడా లేని విధంగా చేసిన ఈ సహాయాన్ని రైతులు సార్థకం చేసుకొని పెట్టుబడికి ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి గారు మొదలే అన్నారు. మా ప్రభుత్వం ఇందిరా పాలన ఉంటుంది, రైతును రాజును చేస్తామనే మాట అనేక సందర్భాల్లో అన్నమాట ఈరోజు ఈ ప్రభుత్వం నిలబెట్టుకున్నది అన్నమాట మనవి చేస్తూ ఉన్నాం.